హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టెంట్గా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ అయితే చేసి చూపించబోతున్నాను. దీనికి కాంబినేషన్గా మంచి పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తానండి. ఇడ్లీని ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ వచ్చేసి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మరి ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు అయితే అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు మరీ సన్నవి కాకుండా కొంచెం లావుగా ఉండే దొడ్డు అటుకుల్ని తీసుకోండి. వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఇందులోకి ఇదే కప్పు కొలతతో 1 కప్పు వరకు అయితే ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఈ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ రవ్వని మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 పల్స్లు ఇస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి, కలుపుకోవడానికి వీలుగా. చూసారా, రవ్వ అనేది కొంచెం సన్నగా వచ్చేస్తుంది గ్రైండ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పు కొలతతో 1 కప్పు వరకు కొంచెం పుల్లగా ఉండే పెరుగునైతే వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకపోయినా నార్మల్ పెరుగునైనా వేసేసుకోవచ్చు. ఇదే కప్పు కొలతతో 1 కప్పు వరకు అయితే నీళ్ళు తీసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా పిండిలో సరిపడిన నీళ్ళు వేసుకుందాం. ముందుగా కొద్దిగా వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసి ముందుగా ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కొద్దిగా కలుపుతూ నీళ్లు పిండిలో ఎంత అయితే సరిపడతాయో దాన్ని బట్టి నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఈ కప్పు నీళ్ళన్నీ కూడా మొత్తం పట్టాయండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో మరికొద్దిగా నీళ్ళు అయితే పడతాయి. ఇలా కలుపుతూ ఒక పావు కప్పు వరకు అయితే మళ్ళీ నీళ్ళని వేసుకోవాలి. ఒకేసారి జోరుగా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలండి. నేను పావు కప్పు నీళ్ళని వేసి ఈ విస్కర్తో మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. పెరుగు గడ్డలు అనేవి లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు రవ్వని నాననివ్వాలి. ఈలోపు దీనికి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆయిల్లో చిట్లకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు అయితే పల్లీలు వేసుకొని ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్న మంట మీద చక్కగా వేయించుకోండి, మాడిపోకుండా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగాయండి. స్టవ్ కట్టేసే ముందు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అయితే వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేస్తూ ఇదంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా చట్నీ మిక్సీ పట్టి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి తాళింపు మాడిన తర్వాత ఇందులో వేసేసుకొని కలిపారంటే మనకి మంచి రుచితో పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే చూద్దాము. ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిని ఒక 10 నిమిషాలు అయితే కలిపి పక్కన పెట్టాం కదా. రవ్వ అనేది నీళ్ళని కొద్దిగా పీల్చేసుకొని కొంచెం గట్టిగా అయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు అయితే వంట సోడా వేసుకోండి. ఇడ్లీలు చక్కగా పొంగుతూ వస్తాయి స్పాంజ్ లాగా. ఇలా వంట సోడా వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసారంటే చక్కగా ఫార్మేట్ అవుతుందండి. ఇలా వంట సోడా, నిమ్మరసం వేసి పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా వేసి పిండి వచ్చేసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా గరిటెతో చక్కగా ఒక్కొక్క గరిటె వరకు వేసుకోండి ఇడ్లీ పిండిని. ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్కి వేసుకొని నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న దీన్ని స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలు వేసి చక్కగా స్టీమ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేశారంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోతుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి ప్లేట్ని ఇలా తీసేసుకున్నామంటే ఇడ్లీ చూడండి మనకి చాలా చక్కగా వచ్చేసింది. మంచిగా పొంగుతూ స్పాంజ్ లాగా వచ్చాయండి వేడివేడిగా. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా కూడా నార్మల్ ఇడ్లీ లాగానే చాలా చక్కగా వచ్చాయండి అన్నీ కూడాను. సింపుల్ ప్రాసెస్లో ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయాయి. తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఇడ్లీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా ఇన్స్టెంట్ ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇలా పల్లి చట్నీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇడ్లీ అయితే.
ఎక్కువ టైం లేనప్పుడు పప్పులు నానబెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉప్మా రవ్వతో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే స్పాంజ్ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోతాయి. ఎంతో సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.